హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి లలిత కళా షెడ్లోని భారీ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే ఈ విగ్రహాన్ని అయితే మనం బయటికైతే తీసుకొచ్చి డిస్ప్లే విగ్రహానికి అయితే రెడీ అయితే చేస్తున్నారు క్రేన్ల సహాయంతో. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే భారీ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి లలిత కళా షెడ్లో అయితే బిగ్గెస్ట్ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే అలాగే ఈ షెడ్లో ఒక ముంబై స్టైల్ విగ్రహం అయితే రెడీ అయితే జరిగింది ఫ్రెండ్స్. పూర్తి వర్క్ అయితే అయిపోయింది. ఆ విగ్రహాన్ని కూడా అయితే చూసేద్దాం. అలాగే ఈ షెడ్లో ఉన్న డిస్ప్లే విగ్రహాలు అన్నీ అయితే మనమైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ భారీ విగ్రహాన్ని అయితే వీళ్ళైతే బయటికి తీసుకొస్తున్నారు. ఈ ప్రాసెస్ అయిపోయాక మనమైతే లోపలికి వెళ్ళి ఇంకా ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి, ఎన్నెన్ని మోడల్స్ ఉన్నాయని అయితే మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, ఈ విగ్రహాన్ని అయితే ఫస్ట్ అయితే మనమైతే చూసేద్దాం. ఇదైతే భారీ విగ్రహం ఫ్రెండ్స్, లలిత కళా షెడ్లో. మనమైతే లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక ముంబై స్టైల్ విగ్రహం అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే పైన శేషనాగుని ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్తో పంచవర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 ఫీట్స్ తనకైతే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కుందన్ వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా, వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే.
100% అయితే వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విగ్రహం అయితే భారీ విగ్రహం, మనమైతే బయటికి తీసుకొచ్చిన మోడల్స్లోనే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ విజిట్ చేసి మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి భారీ విగ్రహం ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి పైన అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు, అటు ఇటు అయితే శేషనాగులతో అయితే దేవుళ్ళని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి పంచ మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. అక్కడ కవర్ వేసారు, ఇక్కడైతే ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ విగ్రహాన్ని అయితే. చెవులను అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే క్రియేట్ అయితే చేశారు, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా 14 ఫీట్స్ విగ్రహాలు అయితే చూడండి, ఇవి 12 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. చూడండి ఇదైతే 14 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. కిరీటాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇక్కడైతే జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా చేశారు. విగ్రహానికైనా బ్యాక్గ్రౌండ్కైనా వెనకాలైతే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఇదైతే 12 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడికి కిరీటానికి అయితే జస్ట్ జ్యువెలరీ వర్క్ అయితే గోల్డ్ కలర్ అయితే వేయాలి. ఆ విగ్రహాన్ని అయితే డిస్ప్లే విగ్రహం అయితే రెడీ అయింది, అదైతే బయటకి అయితే తీసుకెళ్తున్నారు. దాన్ని కూడా అయితే మనం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ షెడ్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని అయితే మనమైతే అన్నీ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. పదండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది 12 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేసారు. ఫినిషింగ్ అయితే 100% ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. అదే విగ్రహాన్ని అయితే బయటకి అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి గోల్డ్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. డిస్ప్లే విగ్రహాలను అయితే వీళ్ళైతే రెడీ అయితే చేస్తున్నారు క్రేన్ల సహాయంతో అయితే. చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. కిరీటానికి అయితే గోల్డ్ ఫినిషింగ్ కూడా వేసేసారు. ఈ విగ్రహానికి అయితే 100% అయితే విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుకింగ్ అయితే చేసుకోండి. నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కాస్ట్ అయినా నెంబర్లు అయినా ప్లేస్ అయినా కనుక్కోండి ఫ్రెండ్స్. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే మీకైతే రైట్ సైడ్లో పడుతుంది ఫ్రెండ్స్. దీనికి ఎదురుగా అయితే గణేష్ కలర్ షెడ్ అయితే ఉంది, దీని పక్కన అయితే టీఎస్కే కలర్ షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి విగ్రహాన్ని అయితే డిస్ప్లే విగ్రహాలను అయితే రెడీ అయితే చేస్తున్నారు. క్రేన్ సహాయంతో అయితే లోపలికైతే తీసుకెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్.